హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 3లోని కంటెంట్కి సంబంధించిన పార్ట్ 2 ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా హెల్ప్ చేయండి. 0, 0 కేంద్రంగా గల ఒక వృత్త వ్యాసము ఒక చివరి బిందువు నిరూపకాలు 4, 5 రెండో చివరి నిరూపకాలు. ఇక్కడ కేంద్రము 0, 0 అయినప్పుడు ఒక చివరి బిందువు నిరూపకాలు ఇచ్చి రెండో చివరి బిందువు నిరూపకాలు కనుక్కున్నప్పుడు ఆ గుర్తులను మారిస్తే సరిపోతుంది. 4, 5 కాస్త -4, -5 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, sin 15 degrees ప్లస్ sin 75 degreesల విలువ. sin 15 degrees ప్లస్ sin 75ని ఎలా రాస్తామంటే 2 sin a ప్లస్ sin b అంటే 2 sin a ప్లస్ b బై 2 ఇంటూ cos a మైనస్ b బై 2. సో 2 ఇంటూ sin 90/2 అంటే sin 45 degrees. అలాగే cos ఆఫ్ మైనస్ 60/2 అంటే cos ఆఫ్ -30. సో 2 ఇంటూ sin 45 వచ్చేసి 1/√2 cos ఆఫ్ -θ cos θ అవుతుంది. cos 30 వచ్చేసి √3/2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతే √3/2 వస్తుంది. √3/2 ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, sin 2010 డిగ్రీలు ఈక్వల్ టు. సో sin 2010 డిగ్రీలను ఎలా రాస్తాం చూడండి. sin 2160 మైనస్ 150గా రాయొచ్చు. sin 6 ఇంటూ 360 మైనస్ 150 డిగ్రీలు. సో 360 అంటే సరి లంబ కోణాలు కాబట్టి ఇక్కడ 360 మైనస్ θ అనేది నాలుగో పాదంలో సైన్ గుర్తు మైనస్. సో మైనస్ సైన్ 150 డిగ్రీస్ అవుతుంది. సో మైనస్ సైన్ 150ని 90 ప్లస్ 60గా రాయొచ్చు. సో మైనస్ సైన్ 90 ప్లస్ θ అంటే కాస్ θ అవుతుంది. సో మైనస్ కాస్ 60 డిగ్రీస్ అవుతుంది. సో మైనస్ కాస్ 60 అంటే 1/2. సో ఆన్సర్ అనేది -1/2 అవుతుంది. సో -1/2 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గడియారంలో ఉండే నిమిషాల ముళ్ళు పొడవు 3 సెంటీమీటర్లు అయినా 20 నిమిషాల కాలంలో ఎంత దూరము కదులును? గడియారంలో నిమిషాల ముళ్ళు పొడవు 3 సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి ఎల్ అనేది 3 సెంటీమీటర్లు. ఓకే, 20 నిమిషాల కాలంలో టైం వచ్చేసి 20 మినిట్స్ ఇచ్చారు. ఎంత కోణం చేస్తుందో కనుక్కుందాం. ఓకే, 360 నిమిషానికి 60 డిగ్రీలు కాబట్టి ఓకేనా ఇంటూ 20 లేదా ఒక నిమిషానికి 6 డిగ్రీలు. సో 20 నిమిషాలు కాబట్టి 20 ఇంటూ 6 120 డిగ్రీలు. ఓకే, ఇలా కూడా వేసుకోవచ్చు. ఒక నిమిషానికి 6 డిగ్రీలు, 20 నిమిషాలకు 20 ఇంటూ 6 120 డిగ్రీలు. సో ఎల్ ఈక్వల్ టు ఫార్ములా θ/360 ఇంటూ 2πr అవుతుంది. సో ఇక్కడ ఎల్ అనేది రేడియస్గా తీసుకుంటాం. సో θ 120 డిగ్రీస్ బై 360 ఇంటూ 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ 3 అనమాట. సో 0 క్యాన్సిల్, 12 1s 12 3s 3 క్యాన్సిల్ అయిపోతే మనకి 222s 44/7 వస్తుంది. 44/7 సెంటీమీటర్స్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, B1213 అయినా B ప్లస్ B ఇన్వర్స్ ఎంత? మాత్రిక అనేది B1213 ఇచ్చారు. B ఇన్వర్స్ అంటే 1/mod ఆఫ్ AD మైనస్ BC ఇంటూ D మైనస్ B మైనస్ C ఏగా రాస్తాం. సో 1/AD అంటే 3 మైనస్ BC అంటే 2.
సో ఇంటూ డి వచ్చేసి 3 -2 -1 ఏ వచ్చేసి 1 అనమాట. సో 1/1 సో 3 -2 -1 1 బి ప్లస్ బి ఇన్వర్స్. సో బిలో 1 + 3 4 2 - 2 0 1 - 1 0 3 + 1 4. సో బి ప్లస్ బి ఇన్వర్స్ ఇక్కడ 4 కామన్ చేస్తే 1 0 0 1. సో దట్ ఈక్వల్ టు 4i. బి ప్లస్ బి ఇన్వర్స్ ఈక్వల్ టు 4i. సో 4i అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 28 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక సెక్టారు చేపం పొడవు 132 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? చూడండి ఇక్కడ రేడియస్ 28 సెంటీమీటర్లు ఇచ్చారు, ఎల్ వచ్చేసి 132 ఇచ్చారు. సో సెక్టార్ వైశాల్యం ఏకి ఫార్ములా LR/2. సో ఎల్ అంటే 132 ఇంటూ ఆర్ వచ్చేసి 28/2 2 1s 2 14s 132 ఇంటూ 14 చేస్తే 1848 స్క్వేర్ సెంటీమీటర్ అంటే చదరపు సెంటీమీటర్లు వస్తుంది. సో 1848 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏ ఇంటూ 1102 ఈక్వల్ టు 1,2 అయితే ఏ పరిమాణము మరియు ఏ మాత్రిక ఎంత? చూడండి ఇక్కడ మనకు లబ్ధం చేస్తే వచ్చిన మాత్రిక పరిమాణం 1/2. లబ్ధం వ్యవస్థితం అవ్వాలంటే ఏ మాత్రికలో నిలువు వరుస బి మాత్రికలో అడ్డు వరుస సంఖ్య సమానం అవ్వాలి. సో ఇక్కడ ఆన్సర్లో మనకి మొదట ఏముంది 1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుంది 1 వస్తుంది. 1/2. సో ఏ మాత్రిక ఏమో అనుకోవాలి మనం XY అనుకోవాలి. సో XY ఇంటూ 1102. సో ఇది 1 2కి ఈక్వల్ అవుతుంది. సో x ఇంటూ 1x ప్లస్ y ఇంటూ 0 0. అలాగే x ఇంటూ 1x ప్లస్ y ఇంటూ 2 2y ఈక్వల్ టు 1 2 అవుతుంది. సో x ఈక్వల్ టు 1 అవుతుంది. x ప్లస్ 2y ఈక్వల్ టు 2 అవుతుంది. సో 1 ప్లస్ 2y ఈక్వల్ టు 2. సో 2y ఈక్వల్ టు 2 - 1 1 y ఈక్వల్ టు 1/2. సో ఆ మాత్రిక ఏమైంది XY కాబట్టి 1/2 అవుతుంది. సో 1/2 మాత్రికా పరిమాణం 1/2 మాత్రిక 1/2. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక క్రమ షడ్భుజాకార పట్టిక భూభుజం 30 సెంటీమీటర్లు ఎత్తు 6 సెంటీమీటర్లు అయినా దాని ఘనపరిమాణం ఎంత? ఘనపు సెంటీమీటర్లు అడిగారు. చూడండి క్రమ షడ్భుజాకార భుజం కొలత ఏ అనేది 30 సెంటీమీటర్లు ఇచ్చారు, ఎత్తు వచ్చేసి 6 సెంటీమీటర్లు ఇచ్చారు. క్రమ షడ్భుజాకార వైశాల్యం ఏమవుతుందంటే 6√3/4a² అవుతుంది. సో 6√3/4 6 ఇంటూ √3/4 ఇంటూ 30 ఇంటూ 30 అవుతుంది. సో ఘనపరిమాణం కావాలి. ఘనపరిమాణానికి ఫార్ములా v ఈక్వల్ టు a ఇంటూ h అవుతుంది. సో ఏ అంటే 6 ఇంటూ √3/4 ఇంటూ 30 ఇంటూ 30 ఇంటూ h వచ్చేసి 6 అవుతుంది. 2 2s 2 3s 2 1s 2 3s. సో ఇక ఘనపరిమాణాన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఇక్కడ 30 ఇంటూ 30 900 ఇంటూ 3 3s 9 కాబట్టి 900 ఇంటూ 9 ఇంటూ √3 వాల్యూ 1.732 తీసుకొని క్యాలిక్యులేషన్ చేస్తే 14,029.2 ఘనపు సెంటీమీటర్లు వస్తుంది. సో 14,029.2 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మ్యూ అనే ఒక సార్వత్రిక సమితికి ఏ కామా బీలు 2 ఉపసమితులు అయితే a - b' ఈక్వల్ టు b - a' ఎంత? చూడండి a - b' మనం ఎలా రాస్తామంటే x such that x belongs to a, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మరియు మైనస్ కాబట్టి x does not belongs to b' అని చెప్పి రాస్తాం. సో దట్ ఈక్వల్ టు x such that x belongs to a మరియు x అనేది b' చెందదు కాబట్టి
బికి చెందుతుందని రాస్తాము. సో దట్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బి మైనస్ ఏ డాష్, దీన్ని ఎలా రాస్తాం చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు బి మరియు ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ డాష్ అవుతుంది, మైనస్ ఉంది కాబట్టి. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు బి మరియు ఎక్స్ అనేది ఏ డాష్కి చెందదు కాబట్టి ఏకి చెందుతుంది. సో దట్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అవుతుంది. సో ఏ మైనస్ బి డాష్ ఈక్వల్ టు బి మైనస్ ఏ డాష్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ కాబట్టి. సో ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ సూక్ష్మీకరించము అని చెప్పి ఇచ్చారు. 0.96 హోల్ క్యూబ్ మైనస్ 0.1 హోల్ క్యూబ్ బై 0.96 హోల్ స్క్వేర్ ప్లస్ 0.096 ప్లస్ 0.1 హోల్ స్క్వేర్ అని ఇచ్చారు. ఇది ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో దీనికి ఫార్ములా ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ వై అవుతుంది. సో ఎక్స్ అంటే 0.96 మైనస్ 0.1. సో 0.96 మైనస్ 0.1 అంటే 0.86 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రెండు సంఖ్యల కసాగు గసాబాలు వరుసగా 1320 ఇంటూ 20 మరియు 12, వాటిలో ఒకటి 66 అయితే రెండో సంఖ్య ఎంత అన్నాడు. కాబట్టి దీన్ని ఎలా రాస్తాం అంటే 1320 ఇంటూ 12 బై 66 అని రాస్తాం. 66 20లు, 66 132, 20 12 వచ్చేసి 240. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయిన జీ ఆఫ్ 1 ప్లస్ జీ ఆఫ్ 2 ప్లస్ జీ ఆఫ్ 3 బై ఎఫ్ ఆఫ్ మైనస్ 4 ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 విలువ ఎంత? చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ జీ ఆఫ్ 1 ప్లస్ జీ ఆఫ్ 2 ప్లస్ జీ ఆఫ్ 3 కనుక్కుందాం. సో జీ ఆఫ్ 1 అంటే 1 స్క్వేర్ మైనస్ 1 మైనస్ 2, 1 స్క్వేర్ మైనస్ 1 మైనస్ 2 అంటే మైనస్ 2 అవుతుంది. జీ ఆఫ్ 2 అంటే 2 స్క్వేర్ మైనస్ 2 మైనస్ 2 0 వస్తుంది. ప్లస్ జీ ఆఫ్ 3 అంటే 3 స్క్వేర్ మైనస్ 3 9 మైనస్ 3 6 6 మైనస్ 2 4 అవుతుంది. ఓకే, అట్లానే ఇది బై ఏమి ఇచ్చారు? ఎఫ్ ఆఫ్ మైనస్ 4 ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ 4 ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 కనుక్కోమన్నారు. సో ఎఫ్ ఆఫ్ మైనస్ 4 అంటే మైనస్ 4 ప్లస్ 2 మైనస్ 2, ఎఫ్ ఆఫ్ మైనస్ 2 అంటే 0, ఎఫ్ ఆఫ్ 2 అంటే 4. ఇక్కడ ఏవైతే వచ్చినాయో సేమ్ అవే వచ్చినాయి. సో జీ ఆఫ్ 1 ప్లస్ జీ ఆఫ్ 2 ప్లస్ జీ ఆఫ్ 3 బై ఎఫ్ ఆఫ్ మైనస్ 4 ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 ఏమొస్తుంది? సేమ్ వచ్చినాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. 1 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 900 రూపాయలని ఎక్స్ కామా వై కామా జెడ్లు 4:5:6 నిష్పత్తిలో పంచుకున్నారు. ఎక్స్ కామా జెడ్ వాటాల వ్యత్యాసం ఎంత? చూడండి, ఇక్కడ 900 రూపాయలని ఎక్స్ కామా వై కామా జెడ్లు 4:5:6 రేషియోలో పంచుకున్నారు. అయితే ఎక్స్ కామా జెడ్ల వ్యత్యాసం అన్నారు కాబట్టి ఇక్కడ ఎన్ని రూపాయలని? 900 రూపాయలని. ఎక్స్ 4, జెడ్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి 6 ఎక్స్ జెడ్ల వ్యత్యాసం అడిగారు. 6 పెద్దది కాబట్టి 6 మైనస్ 4 బై ఇవన్నీ యాడ్ చేయండి. 4 ప్లస్ 5 ప్లస్ 6, 4 ప్లస్ 5 ప్లస్ 6, ఇప్పుడు ఏమవుతుంది? 900 ఇంటూ 2 బై 15, 15 1s 15 60s, 62s వచ్చేసి 120. సో ఎక్స్ కామా జెడ్ల వ్యత్యాసం అంటే 120. అదే వై కామా జెడ్ల వ్యత్యాసం అంటే 6 మైనస్ 5 బై ఇలా రాసేవాళ్ళం. ఓకేనా? అప్పుడు ఏమయ్యేది? 60 వచ్చేది. కానీ ఇక్కడ అడిగింది ఎక్స్ కామా జెడ్ల వ్యత్యాసం కాబట్టి 6 మైనస్ 4 రాసా. సో 120 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక కళాశాల ఎన్నికల్లో మొత్తము ఓట్లలో 40% పొందిన అభ్యర్థి 160 ఓట్ల తేడాతో అతని ప్రత్యర్థి చేతిలో ఓడిపోయాడు. కాలేజీలో వేయబడిన మొత్తము ఓట్లెన్ని?
ఇక్కడ కళాశాలలో 40% ఓట్లు వచ్చిన వ్యక్తి 160 ఓట్ల తేడాతో ప్రత్యర్థి మీద ఓడిపోయాడు. అంటే ప్రత్యర్థికి ఎంత శాతం పోలైనవి? 60%. వాటి మధ్య వ్యత్యాసం 60% మైనస్ 40% ఈక్వల్ టు ఇక్కడ 20% అవుతుంది. ఈ 20% 160కి సమానం అవుతుంది. 20% ఆఫ్ x ఈక్వల్ టు 160. సో 20/100 ఇంటూ x ఈక్వల్ టు 160. ఓకే, 21s 28s. సో x ఈక్వల్ టు 800. అంటే మొత్తము ఓట్లు వచ్చేసి 800 అనమాట. సో 800 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయు రైలు ఒక టెలిగ్రాఫ్ స్తంభమును 30 సెకన్లలో దాటినచో ఆ రైలు పొడవు ఎంత? సో ఇక్కడ గంటకి వేగం కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి 60 ఇంటూ దీన్ని మీటర్ పర్ సెకండ్లో మారిస్తే ఎలా రాస్తాము? మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18 ఇంటూ 30 అని రాస్తాం. సో 6 3 6 5. సో 3 1 3 20. చూడండి, 25 100, అలాగే 100 500. సో ఆ రైలు పొడవు వచ్చేసి 500 మీటర్లు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పట్టణ జనాభా 4000. ప్రతి సంవత్సరం 10% చొప్పున జనాభా అభివృద్ధి చెందుతున్నచో 2 సంవత్సరాల అనంతరం ఆ పట్టణ జనాభా ఎంత? సో ఇక్కడ P అనేది 4000, N అనేది 2 సంవత్సరాలు, R అనేది 10%. సో A ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ N అవుతుంది. సో 4000 ఇంటూ 1 ప్లస్ 10/100 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 0 0 క్యాన్సిల్ అయిపోతే 4000 ఇంటూ 11/10 ఇంటూ 11/10. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. సో 40 ఇంటూ 121 అవుతుంది. సో 40 ఇంటూ 121 వచ్చేసి 4840 వస్తుంది. 4840 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, N ఆఫ్ A అండ్ B 51, N ఆఫ్ A 20, N ఆఫ్ B 44. అయితే N ఆఫ్ A అండ్ సెక్షన్ B అడిగారు. N ఆఫ్ A N ఆఫ్ B రెండు యాడ్ చేస్తే 64 వస్తుంది. 64లోంచి 51 సబ్ట్రాక్ట్ చేస్తే 13 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ 3x మైనస్ 1 ఇంటూ 2x ప్లస్ 5 బై x మైనస్ 3 ఇంటూ 3x ప్లస్ 7. చాలా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంతమ్మా? 3. ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత? 2 బై x కోఎఫిషియంట్ 1. ఈ రెండింటి మధ్య ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ 3. ఇక్కడ x కోఎఫిషియంట్ 3. సో 3 3 క్యాన్సిల్ అయిపోతుంది, 2 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, I ప్లస్ 2j ప్లస్ 3k మైనస్ 2i ప్లస్ j మైనస్ 2k సదిశలు ఆసన్న భుజాలుగా గల సమాంతర చతుర్భుజ వైశాల్యం ఎంత? సమాంతర చతుర్భుజ వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే ABCD అనే సమాంతర చతుర్భుజం అనుకుంటే AB ఇంటూ AD అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి సదిశలు I ప్లస్ 2j ప్లస్ 3k మైనస్ 2i ప్లస్ j మైనస్ 2k, I jk అని రాసుకోండి. వీటి యొక్క కోఎఫిషియంట్స్ రాసుకోండి. 1 2 3. ఇక్కడ వచ్చేసి -2 1 -2 అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తామంటే I ఇంటూ 2 ఇంటూ -2 -4 -1 ఇంటూ 3 -3. ఇక్కడ దీనికి మైనస్ వస్తుంది. మైనస్ j ఇంటూ 1 ఇంటూ -2 -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 6 ప్లస్ k ఇంటూ 1 ఇంటూ 1 1 ప్లస్ 4 అవుతుంది. సో -7i ఇక్కడ 4 -4j ప్లస్ 5k అవుతుంది. ఇక్కడ వైశాల్యం అడిగారు కాబట్టి వైశాల్యం అంటే వీటి యొక్క కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ అవుతుంది. -7 హోల్ స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అవుతుంది. అంటే 49 ప్లస్ 16 ప్లస్ 25. సో ఈ మొత్తం వచ్చేసి √90 అవుతుంది. √90 అంటే 3√10 అవుతుంది.
ఇక్కడ 3√10 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక అంక శ్రేణిలో ఏ కామా బి కామా సిలు వరుస పదాలు, కే ఒక శూన్యేతర వాస్తవ సంఖ్య అయిన కే పవర్ ఏ కామా కే పవర్ బి కామా కే పవర్ సిలు ఏ శ్రేణిలో ఉండును. ఏ కామా బి కామా సిలు ఏపీలో ఉన్నాయని చెప్పి ఇచ్చారు. అలా ఉన్నప్పుడు బి మైనస్ ఏ ఈక్వల్ టు సి మైనస్ బి అవుతుంది. సో ఇలా ఇచ్చినప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే బోత్ సైడ్స్ ఒకే పవర్గా రాసుకుంటే కే పవర్ బి మైనస్ ఏ ఈక్వల్ టు కే పవర్ సి మైనస్ బి అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తాం, కే పవర్ బి బై కే పవర్ ఏ ఈక్వల్ టు కే పవర్ సి బై కే పవర్ బి అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు చూడండి ఇది ఎలా ఉంది, ఇప్పుడు కే పవర్ ఏ, కే పవర్ బి, కే పవర్ సి ఇవి 3 అనుకోండి. చూడండి ఇది T2/T1 ఈక్వల్ టు T3/T2లా ఉంది. T2/T1 ఈక్వల్ టు T3/T2లా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఇవి ఎందులో ఉంటాయి, జీపీలో ఉంటాయి అని చెప్పి చెప్పవచ్చు. అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ గుణశ్రేణిలో ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు. ఇక్కడ గుణశ్రేణి అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.